అంతే, ఇంకేం లేదు. ఆయన్నే హోమ్ మినిస్టర్, ఆయన్నే సీఎం. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, సీఎం గారు మీకు దండం, చేతులేసి దండం పెడుతున్నాం, మా పెద్దమ్మ తల్లిని మాకు తెప్పించండి. మీ ఆదేశాలు లేకుంటే ఏం జరగలేదు. ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్, సీఎం మీరే, ఆల్ ఇన్ వన్ మీరే. దయచేసి మీరు ఎట్లయితే కలెక్టర్కి ఆర్డర్స్ పాస్ చేశారో, ఏ మినిస్టర్ పాస్ చేసినో నాకు తెలియదు. దయచేసి మా అమ్మవారిని మాకు తీసుకొచ్చి చెప్పండి, ఇక్కడ పెట్టండి, మమ్మల్ని పూజలు చేసుకొని ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందే కోరుతున్నాం. మేము ఇంకా వేరే మాకు ఏమొద్దు, మాకు ఇల్లులు కట్టుకోవడానికి కాదు, అందరికీ మాకు ఇల్లులు ఉన్నాయి అంతో ఇంతో. పీజేఆర్ సార్ మాకు బస్తీ నిలబెట్టిండు. ఇంకా అమ్మవార్లను కూడా కొడతారా అండి రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు. పీజీఆర్ సార్ టెంపుల్ ల్యాండ్ అంటే ఎన్ని ఎకరాలలో ఉంది టెంపుల్ ల్యాండ్ అనేది? మొత్తం 13 ఎకరాల ల్యాండ్ లో అమ్మవారి గుడి ఒక సైడ్ కు ఉంది, అంటే మధ్యలో ఉంది. 13 ఎకరాలు మొత్తం కూడా అమ్మవారికి సంబంధించిన ల్యాండ్. మేము అడుగుతలేము, మా అక్కడ మా అమ్మవారు మాకు కావాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. టెంపుల్ సంబంధించి అక్కడ 100 గజాల మీ ఇష్టం, 200 గజాల మీ ఇష్టం ఉన్నంత ఇవ్వండి, అమ్మవారికి సరిపోయేంత ఇవ్వండి, అంతే. పూజలు చేసుకుంటాం, మాకు వద్దు. మాకు ఇల్లులు ఉన్నాయి, దేవుని దయ వల్ల. పీజీఆర్ సార్ మంచి, ఆయన కూడా కాంగ్రెస్ వాడే, మాకు చాలా బస్తీలు పెట్టండి, ఫిలిం నగర్ ఇదంతా. ఎవరు టెంపుల్ కి సంబంధించి ముందు ఇట్లా కూలగొడతామని చెప్పి అట్లా ఎవరికి కూడా నోటీసులు కానీ అట్లా ఎలాంటి నోటీస్ లేదు. బ్యానర్ పైన ప్రతి ఒక్కరు నంబర్లు ఉన్నాయి. కనీసం మేము ఇట్లా చేస్తున్నామని చెప్తే మేమేమో చేస్తుంటే మీ కాళ్ళు పట్టుకుంటుంది, వాళ్ళని వచ్చి కాళ్ళు చేతులు పట్టు కాళ్ళు మొక్కుంటుంటే ఒక్కొక్కరి దగ్గరికి పోయి మాకేం చెప్పకుండా వితౌట్ పర్మిషన్. ఎలా అండి ఇది? నాకు అర్థం కాదు. అవును, గవర్నమెంట్ ల్యాండ్, మేము అమ్ముకుంటా అంటలేము కదా, మీరే అమ్ముకోండి, ఎవరికి అమ్ముకుంటారో అమ్ముకోండి, మాకు సంబంధం లేదు. మా అమ్మవారి గుడి వరకు మాకు కావాలని మా డిమాండ్.